డివోటీస్ ఉంటారు. విశేష కోలాటము అండ్ భజన మండలి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి బుడాపార్క్ స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి మన వైఎంసీఏ తర్వాత ఖాళీ వంటకాలు కూడా ఆయనకి నైవేద్యం చేయడం జరుగుతుంది. తదుపరి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా in the city with a grand pomp and show. We'll be starting the Rath Yatra from Buddha Park. It will end through a procession go through the beach road and it will end Gurjada Karakshetra. There will be 5 Ratham, Jagannath, Baldev, Subhadra and then another 2. And through the procession there will be Bhajan, Kirtan, Kolatam, Sehnai and Prasadam distribution. Then also there will be cultural program, discourse on Jagannath Katha and then Prasadam for all. Many dignitaries, MLAs, MP, ministers, they'll participate, many prominent citizens, many members, devotees, thousands they are participating. We request all the Visakhapatnam-Basi to come and take blessings of Jagannath and make their human life successful. In the scripture it says that those who come and pull the Ratham and see the Jagannath in the chariot, they'll have no rebirth. So you want also to take blessings for their self, their family and make life very spiritual. 16 సంవత్సరాల నుంచి ఇస్కాన్ విశాఖపట్నము జగన్నాథ స్వామి ఉత్సవాన్ని అత్యంత ఘనంగాని మన వైజాగ్ సిటీలో నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం కూడా మనం జగన్నాథ స్వామి రథయాత్రని బూడా పార్క్ నుంచి మొదలు పెడుతున్నాము. ప్రతి సంవత్సరం లాగా జగన్నాథ, బలదేవ్, సుభద్ర వారికి వేరే వేరేగా రథం మీద తీసుకువెళ్ళడం జరుగుతుంది. చాలా ఘనంగా ఈ ప్రొసెషన్ సాయంత్రం 4:30 బూడా పార్క్ నుంచి మొదలై అలానే మన కాళీ మందిర్, వైఎంసీఏ, రామకృష్ణ మిషన్ టెంపుల్ని పాస్ చేస్తూ సిరిపురం వద్ద ఉన్న గురుజాడ కళాక్షేత్రంలో ఊరేగింపు ముగిస్తుంది. అక్కడ స్వామివారిని వేదిక పైన తీసుకువెళ్ళడం జరుగుతుంది. అక్కడ ఆయనకి మహాసంధ్యా ఆరతి అలానే 1008 రకాల వంటకాలు నైవేద్యం అర్పించడం జరుగుతుంది. తదుపరి సాంస్కృతిక కార్యక్రమాలు అలానే అందరికీ ప్రసాదం కూడా వితరణ చేయడం జరుగుతుంది. ఈ యొక్క జగన్నాథ స్వామి రథయాత్ర చాలా ప్రత్యేకంగా ఉంది. ఎలా అయితే జగన్నాథ్ పూరిలోని ఆషాఢ శుక్ల ద్వితీయ పుణ్యతిథి నాడు ఈ జగన్నాథ్ రథయాత్ర జరుగుతుంది, అదే తేదీన అదే తిథిన మనం కూడా వైజాగ్లో ఈ రథయాత్ర జరిపిస్తున్నాము. ఎవరైతే పౌరులు పూరికి వెళ్ళలేరు వాళ్ళకి ఒక అవకాశం మనం వైజాగ్లోనే తీసుకొస్తున్నాము. ఇక్కడే వాళ్ళు ఆ జగన్నాథ స్వామి రథయాత్రలో పాల్గొవచ్చు. ఈ ప్రోగ్రాము చాలా ప్రత్యేకంగా ఉంది. ఈసారి మన హెడ్ క్వార్టర్స్ ఇస్కాన్ మాయాపూర్ నుంచి కూడా చాలామంది కీర్తన్ మండలీస్, భజన్ మండలీస్ కూడా వస్తున్నారు. సో చాలా చక్కని ప్రోగ్రాం ఉంటుంది. దారి పొడవున కూడా పులిహార, కాజా ప్రసాదం కూడా వితరణ చేయడం జరుగుతుంది. అనేక కోలాటల్ మండలీలు అలానే భజన్ మండలి కూడా దీనిలో పార్టిసిపేట్ చేస్తారు. అయితే మొట్టమొదటిసారి జగన్నాథ్ పూరి బయట రథయాత్ర ఫస్ట్ ఎక్కడ జరిగిందంటే 1967లోనే కృష్ణ కృపామూర్తి అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద్ ఇస్కాన్ సంస్థాపక ఆచార్యులు సెయింట్ ఫ్రాన్సిస్కోలో మొదలుపెట్టారు. అప్పటి నుంచి ప్రతి చిన్న పెద్ద సిటీస్లో, నగరంలోనే ఈ రథయాత్ర జరిపించడం జరుగుతుంది. వచ్చే జూలై 7కి ఈ రథయాత్ర అనేది ఆల్మోస్ట్ మోర్ దెన్ 250 కంట్రీస్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఈ రథయాత్ర ఇస్కాన్ వాళ్ళు నిర్వహిస్తున్నారు. సో మన వైజాగ్లో 4:30 ఈవినింగ్ జూలై 7 స్టార్ట్ అవుతుంది. ఈసారి మన హోమ్ మినిస్టర్ అనిత మేడం గారు అలానే రామ్మోహన్ నాయుడు గారు కూడా చీఫ్ గెస్ట్గా ఈ ప్రోగ్రామ్కి వస్తున్నారు. అలానే ఎంతోమంది ఎంపీస్ అండ్ ఎమ్మెల్యేస్ కూడా ఈ యొక్క ప్రోగ్రామ్కి హాజరవుతారని వాళ్ళు చెప్పి ఉన్నారు. సో విశాఖపట్నం డివోటీస్ అందరూ రావాలి, తప్పకుండా ఈ రథయాత్రలో పాల్గొవాలి, భగవంతుడు ఒక కరుణా కటాక్షాలు పొందాలని మేము వాళ్ళందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము.